హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు బంటి అన్కేజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంది ఈ మధ్య అసలు వీడియోలు రావట్లేదు ఇది అని అనుకుంటున్నారు కదా. సరే సరే, దానికి కమింగ్ టు ద మై పాయింట్. రీసెంట్గా ఒక మంచి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మేడం, రియలిస్టిక్గా. అది ఏంటి, ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం చెప్పుకుంటూ వస్తాను. నాకే వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాను. ఏంట్రా బాబు ఎట్లా అయింది అనుకున్నాను. ఓకే, మ్యాటర్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సరే, పాయింట్కి వచ్చేస్తే సడన్గా కాల్ చేసి ఒక రెఫరెన్స్ వచ్చింది భయ్యా నీకని చెప్పి ఒకరి నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి మనకి రెఫరెన్స్ రావడం ఏంటి, మనకు అసలు జాబ్ రావడం ఏంట్రా బాబు అనుకున్నాను నేను. సరే ఏంటో అని కనుక్కుంటే అదొక నెట్వర్కింగ్ జాబు, తోపు తురుము సూపర్ ఉంటుంది, మనం 6 to 9 6 to 5 ఈవినింగ్ వరకు అంతే అన్నారు. సరే వెళ్ళిపోదాం అనుకుంటే సడన్గా అప్పటికప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు మళ్ళీ వెంటనే రేపు పొద్దున్న మార్నింగ్కే రిపోర్టింగ్ చేసేయాలి నువ్వు అర్జెంట్గా 9కి అన్నారు. అయ్యి అమ్మ ఇదేంటిది, ఎంత సడన్గా ఫోన్ చేసి వెంటనే వచ్చామంటున్నారు. అయ్యి బాబు నిజంగా జాబ్ ఉంది, చాలా మిస్ అయిపోతాను అది ఇది అనుకుని సరే, కానీ నిజంగానే ఉంది జాబు. వెళ్ళాను భయ్యా. నెక్స్ట్ మరి మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ చేయించుకుని వెళ్ళాను డాలస్. ఇదంతా జరిగిందంతా డాలస్లో, మహత్యం కానీ మామూలు మహత్యం కాదు. నాకు డాలస్ గురించి మంచి మెమరీ గుర్తుండిపోయింది. ఎర్లీ మార్నింగ్ 9 దిగిపోయాను. 9 దిగినోడిని 3 వరకు, నాకు ఆఫ్టర్నూన్ 3 వరకు కారు దొరకలేదు. అంటే ఈ కారు దొరకపోవడం అంటే రెంటల్లో కారు తీసుకోమన్నారు. అప్పటికప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఈ కంపెనీ జాబ్ అన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే సన్ రూఫ్ ఉండాలి, పానరామిక్ సన్ రూఫ్. ఏంట్రా బాబు ఎన్ని కార్లు మార్చినా అవ్వట్లేదు, మళ్ళీ ఇది కాదు మన ప్రీమియం లగ్జరీకి వెళ్ళిపోదాం, ఎలాగైనా మనకు జాబ్ కావాలి కదా అని చెప్పి సెట్ చేశాను. దానికి సెట్ చేస్తే ఆడు ఇవన్నీ డెనైల్ అవన్నీ ఇచ్చాడు, కానీ దాంట్లో కూడా పానరామిక్ సన్ రూఫ్ లేదు. ఇంకెలా కాదు, ఇది కాదు అని చెప్పి ఆఖరికి లాస్ట్ ఈవినింగ్ 3కి ఇన్ఫైనైట్లో కారు దొరికింది. సరే అది తీసుకుని, అది మళ్ళీ అంత తక్కువ, 2 daysకి $500 అది ఆల్మోస్ట్. ఎలా రా బాబు ఈ అమ్మిదేమో మానేద్దాం లేదంటే అనుకుంటే లేదు వచ్చేసాను. జాబ్ ఏమో కావాలి మనకి, చూస్తేనేమో ప్యాకేజ్ మనకు ఒక హై లెవెల్లో చెప్పారు. $8,200 అన్నారు. $8,200 కదా, అయ్యో బాబు మిస్ అయిపోతాం జాబ్ అని చెప్పి మొత్తం మీద అలాగైతే కార్ తీసేసుకున్నా 2 daysకి $500తో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే కొద్దీ, టైం గడిచే కొద్దీ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. నేనేమో ఎయిర్పోర్ట్లో ఫుల్గా రెడీ అయిపోయి ఫార్మల్ డ్రెస్ వేసేసుకొని, అమ్మో ఇంటర్వ్యూ ఉంటుంది ఈవినింగ్ కాలే, అలాగే నేను వెళ్ళిపోవాలి, అది ఇది నార్మల్గా ఉండదు, ఇంకా అలాగనే సెలెక్ట్ అయిపోవాలనుకుని స్టార్ట్ అయ్యి అంతా రెడీ అయ్యి వెళ్తున్నాను. వెళ్ళే కొద్దీ అయిపోతుంది, ఇంకా నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఏంట్రా బాబు అనుకున్నాను. అంటే వెళ్ళే కొద్దీ ఇంటర్వ్యూ లేదు, ఒకళ్ళ దగ్గరికి ఒకరు వెళ్ళమంటున్నారు, అక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళమంటున్నారు, అక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళమంటున్నారు, ఐటమ్స్ పిక్ చేసుకోమంటున్నారు, కానీ అది అవ్వట్లేదు. ఇంటర్వ్యూ లేదు, అయిపోయింది. ఇంకా ఏంటి మనం అనుకున్నది ఇది అనుకుని వచ్చాము, ఇదేంటి అది అవుతుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు మీ దగ్గర ఎదురుగుండా కిట్ కనబడుతుంది చూసారా, ఒక సూట్ కేసులో అదొక కిట్ అంటారు అనమాట. ఈ కిట్ మన కార్లో పెట్టుకొని మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు తిరగాలంట. రోజుకి 60 grids అని ఉంటుంది. అంటే దీని గురించి చెప్పేస్తున్నాను, నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్పుకుంటున్నాను, కానీ మరి ఇది చెప్పొచ్చా లేదని తర్వాత విషయం. నాకు ఆ 60 grids కంప్లీట్ చేస్తే ఆ రోజు టాస్క్ అయినట్టు. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పైన చేసుకుంటే మనకి ఎక్స్ట్రా వస్తుంది అన్నారు. కానీ మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఏం చేస్తాం భయ్యా నాకు అర్థం కాదు. కార్లో కూర్చొని తిరగాలంట. నైట్ ఎక్కడ కుదిరితే అక్కడ మోటార్లు తీసుకోవడం, అక్కడే పడుకోవడం, మళ్ళీ ఎక్కడైనా ఒక 1 week 2 weeksలో వర్క్ అయిపోతే కనుక మళ్ళీ లొకేషన్ మారిపోద్ది. అంటే మనకి ఇంక కొంప ఇల్లు ఏం లేవన్నమాట, ఇంకా హోమ్లెస్ జాబ్ అనమాట అది. ఇంకా తిరుగుతూనే ఉండాలి కార్లో, కానీ మనకి ఇచ్చేది మాత్రం $8,000. ఎందుకని చెప్పి మన వల్ల అవ్వదు, నాకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి రిటర్న్ అయిపోయి వచ్చాను అనమాట. అది వస్తూ మనకి ఇక దారిలో అక్కడ ఎలాగో వెళ్దాం కదా, ఫ్రిస్కోలో స్పైసీ మట్కా అనే రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా తిని, మనకి ఫుడ్ ఉండాలి, ఫుడ్ లేదా చాలా కష్టం, ప్రశాంతంగా తినేసి అందులో వస్తుండగా సడన్గా మన బాలయ్యబాబు కనిపిస్తే అదొకటి తీసుకుని వీడియో క్లిప్. మళ్ళీ అసలు బాలయ్యబాబుని చూడడం చాలా కష్టం యూఎస్లో, మాకు డాలస్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి అది కూడా కనిపించింది. చిన్న హ్యాపీ ఫీలింగ్. ఇదిగో దీనికే, ఈ కార్కే 2 daysకి $500 తీసుకున్నాడు. ఇంకేం చెప్తాను.
సర్లే ఎన్ని కాదని నేను నెక్స్ట్ డే ఉన్నది, కానీ అయినా సరే వద్దనుకొని వెంటనే ఆ రోజు నైట్ ఇప్పుడు ఫుడ్ తిన్నాను కదా, తినేసి నైట్ ఇంకా ఈవినింగ్కి వెళ్ళిపోయి కార్ డ్రాప్ ఆఫ్ చేసేసి వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉందో అది చేసుకొని రిటర్న్ ఎక్కేసి వచ్చాను. ఇంటికి వచ్చేస్తానే కానీ నాకు ఆ ఫీలింగ్ పోలేదు, ఏంది మనం తప్పు చేసామా ఉప్పు చేసామా, కానీ ఒక రిగ్రెట్ అనేది లేదు. ఎందుకంటే ఏమో ఒక మంచి జాబ్ అనేది మిస్ అయిపోయి ఉంటానేమో అనే రిగ్రెట్ లేదు. వెళ్ళాను, దాని గురించి కనుక్కున్నాను, అది మనకు సెట్ అవ్వలేదు అనిపించింది, బ్యాక్ వచ్చేసాను. అంతకుమించి నేనైనా ఏం చేయగలను, అది మనకు సెట్ అయ్యే జాబ్ కాదు అది. ఇది నాకు జరిగిన మంచి ఒక రియలిస్టిక్ ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాలస్. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ బ్యాక్ అనమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది, దానికి వెళ్దాం అనుకున్నాను, అది కూడా వెళ్ళిపోద్ది అవ్వదు అక్కడి నుంచి. అమ్మో చాలా 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 స్ట్రెస్, చాలా ప్రెషర్ పడ్డా అంటే నాకే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎంత వీడియో పెట్టి చెప్పినా అది అర్థం కాదు, అదేంటో అది పడ్డవాడికి నాకే తెలుస్తుంది. కాబట్టి అమ్మో ఇలాంటిది, ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు జరగకూడదు అనుకుంటున్నాను. దట్టు ఈ వీడియోస్ లేట్ అయినాయి, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.